రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆ రోజు తెలుగుదేశం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ఎలాగైతే ఫిల్మ్నగర్ క్లబ్ ఉందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక సిటీ ఆఫ్ డెస్టినీగా ఉన్న విశాఖలో ఈ ఫిల్మ్నగర్ క్లబ్ పెడితే బాగుంటుందని చెప్పని ఆ రోజు అనుకోవటం, వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు కలిసి ఆ రోజు ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నామని చెప్పినప్పుడు ఆయన కూడా మంచిది, డెఫినెట్గా చేయండి, ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా వైజాగ్ రావాలి, అట్లాగే టెక్నీషియన్స్ ఆర్టిస్టులు అందరూ కూడా ట్రైనింగ్లు ఇచ్చి కూడా ఏర్పాటు చేయండి అని చెప్పి ఆయన ఎంతో పాజిటివ్గా తీసుకొని వెంటనే ఒక 10-12 ఎకరాల ల్యాండ్ కూడా అలాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వెంటనే క్లబ్లో మెంబర్షిప్ కూడా తీసుకోవటం అన్నీ కూడా ఒక పాజిటివ్గా జరుగుతున్న టైంలో అది తప్పకుండా ఏదైతే బుద్ధిస్ట్ ప్లేస్ సంబంధించి కొంత వివాదం కావటం, ఆ తర్వాత ఆ ప్లేస్ కాకుండా ఇంకో ప్లేస్ షిఫ్ట్ చేస్తే బాగుంటుందని చెప్పని మళ్ళీ రామానాయుడు గారి స్టూడియో డౌన్లో ఒక ల్యాండ్ అలాట్ చేసుకోవటం, తర్వాత దాన్ని ఎంత సీరియస్ తీసుకున్నామంటే అది స్టార్ట్ చేయాలి ఇటు బేసుల ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారితో పాటు వెంకయ్యనాయుడు గారు అందరూ కూడా విశాఖపట్నం వచ్చినప్పుడు టైం కూడా లేకపోతే అప్పటికప్పుడు ఎయిర్పోర్ట్లో కూడా ఫౌండేషన్ ఏదైతే ఉందో దాన్ని ఫ్లాగ్ అది కూడా చేయించి దాన్ని మనం అలౌ చేసుకోవడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్గా కారణాలు ఏమైనా అది కొంచెం పెండింగ్ బట్టి ఆగిపోయిన తర్వాత ప్రభుత్వం మారిపోయింది. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత మరి ఆ 5 ఏళ్ళు కూడా మనం చూసాం. మరి అది ఊరిని మనం బ్లేమ్ చేయడం కూడా అనవసరం దాన్ని, కానీ ఏదైతే పర్పస్తో మనం ఆ రోజు క్లబ్ అనుకొని ఇనిషియేట్ చేసి స్టార్ట్ చేసామో ఆ పర్పస్ డివైడ్ అయిపోయి ఇది కొంచెం కాంట్రవర్షియల్కి ఒక కేంద్రంగా తయారైంది. సరే, మళ్ళీ మొన్న 24లో ప్రభుత్వం వచ్చిన తర్వాత నేను స్థానిక ఎమ్మెల్యేగా గవర్నమెంట్ వచ్చిన వెంటనే క్లబ్ విజిట్ చేయడం, క్లబ్లో ఉన్న కొన్ని ప్రధానంగా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియా కాదు, ప్రపంచం ఈ భూభాగంలో ఎక్కడ కూడా ఒక లైఫ్ టైం ఒకే మనిషి దాంట్లో ఉండాలి కమిటీలో, వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు ఉంటారు, ఇటువంటి నాకు తెలిసి ఏదైనా ఒక ప్రొపరేటర్షిప్ బిజినెస్లో తప్ప ఇంతమంది పబ్లిక్ ఉన్న క్లబ్బుల్లో అటువంటివి ఉండదు. అటువంటి కొన్ని వింతపోకలు కూడా ఆ 5 ఏళ్లలో పోవడం జరిగింది. అవన్నీ కూడా తప్పని చెప్పని క్లబ్ కమిటీకి అలాగే మెంబర్స్ కూడా చెప్పి ముందు దాన్ని ఏదైతే కోర్ కమిటీ ఉందో దాన్ని రద్దు చేయమని చెప్పడం, ఆ తర్వాత కూడా ఇది ఒక పొలిటికల్ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా కొంత ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ రావడంతో మనం కార్యవర్గానికి అందరూ కూడా చెప్పి ఇది ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసాం. ఆ పర్పస్ డివైడ్ అవుతుంది, దీని మీద అనేక వివాదాలు వస్తున్నాయి కాబట్టి ఇది కంప్లీట్గా దీన్ని రివాంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్థానిక సహాయసభ్యుడిగా నాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి దీన్ని మొత్తం ఇచ్చేయండి అని చెప్పని చెప్పడం, మరి దానికి అంతా కూడా కమిటీ అంగీకరించి ఆ కమిటీ మొత్తం కూడా రాజీనామా చేసి ఇప్పుడు ఫ్రెష్గా ఒక ఎలక్షన్కి వెళ్ళాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. ఆ ఫ్రెష్గా ఎలక్షన్కి వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఎలక్షన్ ఆఫీసర్ పెట్టారు, ప్రాసెస్ స్టార్ట్ అయితే మళ్ళీ అక్కడ కొన్ని కాంట్రవర్సీలు వచ్చాయి. అంటే నేను ఒకటే మీకు తెలియజేసింది, విశాఖపట్నంలో క్లబ్లు కొత్త కాదు. మనకి వాల్టర్ క్లబ్ లాంటి క్లబ్ ఉంది, గోల్ఫ్ క్లబ్ ఉంది, ఆఫీసర్స్ క్లబ్ ఉంది, అలాగే సెంచరీ క్లబ్ ఉంది, ఇలా చాలా క్లబ్లు ఉన్నాయి. అయితే ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఎవరైనా వాల్టర్ క్లబ్లో మెంబర్షిప్ కావాలంటే దానికి ఒక 30 లక్షలు కట్టాలి, అదే గోల్ఫ్లో కట్టాలంటే ఇంకో 30 లక్షలు కట్టాలి. ఇట్లా సామాన్యులకు అందుబాటులో లేకుండా అవి చాలా ఎక్కువ మెంబర్షిప్తో ఉన్నాయి. అదే ఫిల్మ్నగర్ క్లబ్ అంటే అందరికీ ఒక మిడిల్ క్లాస్ కానీ రీజనబుల్గా ఉండే ఎంప్లాయీస్ కానీ అందరికీ అందుబాటులో ఉండేది మొత్తం మెంబర్షిప్ పెట్టడం. అందుకే దీనికి దాదాపు 1500 మంది పైగా మెంబర్స్ కూడా చేరారు. మరి ఇటువంటి క్లబ్ అనేది అన్ఫార్చునేట్గా ఇంతకుముందు ఏ క్లబ్, వాల్టర్ క్లబ్ కానీ లేకపోతే గోల్ఫ్ కానీ ఆఫీసర్స్ క్లబ్ కానీ సెంచరీ కానీ ఎన్నో ఏళ్ళపించున్నా ఎప్పుడు ఇటువంటి వివాదాల్లో ఇది గురికాలం. అన్ఫార్చునేట్గా ఎంతో మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఫిల్మ్నగర్ క్లబ్ అది కారణాలు ఎవరు, ఎందుకు ఉన్నారు దాంట్లో, ఇవన్నీ కూడా మనం వాటిని బ్లేమ్ చేయడం కూడా అనవసరం. బట్ ఇది ఒక ప్రక్షాళన చేయాల్సిన హై టైం అని మేము ఫీల్ అయ్యాం. ఎస్పెషల్లీ స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా నాకు బాధ్యత ఉంది. ఒక సీనియర్ ఆఫీసర్లు ఎవరన్నా దానికి రిపీట్ చేసి ఎలా చేయాలంటే కూడా మిగతా అధికారులతో కూడా మాట్లాడి త్వరలోనే దీన్ని మొత్తం కూడా స్ట్రీమ్ లైన్ చేసి ఒక గ్లోరీ మళ్ళీ ఆ క్లబ్కి వచ్చే విధంగా చేయాలని తీసుకుంటే మేము దృష్టి పెడతామో ఇక్కడ రావడం కూడా జరిగింది. ఏదైతే ప్రధానంగా మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో ఈ ఫిల్మ్నగర్ క్లబ్కి ల్యాండ్ అలొకేట్ చేసుకోవాలి, అది అన్నిటికంటే టాప్ ప్రయారిటీ. ఆ ల్యాండ్ అనేది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా పాజిటివ్ ఉన్నారు కాబట్టి, వైజాగ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలి కాబట్టి తప్పకుండా దాని మీద గతంలో కూడా చెప్పడం జరిగింది. దాన్ని మాట్లాడి విష్ణు కూడా మన అసెంబ్లీలో కూడా అడిగాడు, దాన్ని ఇవన్నీ కూడా చేసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఈరోజు సినిమాకు సంబంధించిన వ్యక్తిగా పవన్ కళ్యాణ్ గారు కూడా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అందరూ కూడా వైజాగ్లో ఫిల్మ్ ఇండస్ట్రీ రావాలని కూడా కోరుకుంటాం. కాబట్టి దీనికి
ఖచ్చితంగా ల్యాండ్ అలాట్ చేసుకొని ఫండ్ కూడా సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి, మెంబర్షిప్ కలెక్ట్ చేసేది. ఆ ఫండ్ తోటి మంచి బ్యూటిఫుల్ ఒక ఐకాన్ బిల్డింగ్ కట్టి ఒక క్లబ్ అంటే ఒక మోడల్గా దీన్ని పిల్లర్ క్లబ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు దృష్టి పెట్టడం జరిగింది. త్వరలోనే తప్పకుండా ఏదైతే మెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తా ఉన్నారో క్లబ్ ఎలా ఉండాలని ఆ విధంగా ఇది ఒక స్టేటస్ సింబల్గా ఉండే క్లబ్గా ఈ వివాదాలన్నీ కూడా మార్చిపోయి ఒక ప్రొఫెషనల్ వేలో క్లబ్ రన్ చేసే విధంగా దీన్ని తయారు చేయడం కోసం అన్ని రకాల చర్యలు కూడా తీసుకుంటాం. దానికి విష్ణు కూడా నా ఇంట్రెస్ట్ చూపించారు. నన్ను కూడా యాక్చువల్గా 2-3 సార్లు అన్నాడు, సార్ ఇలాంటి వాళ్ళు క్లబ్లో ఉంటే బాగుంటుంది, మీరు బాధ్యత తీసుకోండి అంటే చెప్పారు. మనకి మన పొజిషన్లో ఉండి మన క్లబ్లో మెంబర్షిప్గా ఎటువంటి ఉండదు తప్ప మనం బాధ్యత తీసుకుంటే కరెక్ట్ కాదు. ఏదైనా తప్పులుంటే రెక్టిఫై చేసుకోవాలి తప్పంటే లేదు సార్ బాగుంటుంది, మనం ఇనిషియల్గా ఉంటే బాగుంటుంది అన్నారు. లేదు నేను ఉన్నానంటే అయితే నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చేస్తాను, నాకు కొంచెం అవకాశం ఉండడం కూడా అడిగారు. తప్పకుండా ఇప్పుడు ఎవరు ఎలా ఏంటి చేయాలి, బాధ్యతలు ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా తర్వాత మాట్లాడుకొని క్లబ్ మెంబర్స్తో కూడా మాట్లాడి ఏదైతే పర్పస్తో స్టార్ట్ చేసామో ఆ పర్పస్ డివేట్ కాకుండా అందరూ కూడా మెచ్చుకునే విధంగా ఒక మంచి మోడల్ క్లబ్గా చేయాలనే ఉద్దేశం దీంట్లో. ఇక్కడ వేరే రాజకీయాలకు కానీ లేకపోతే వేరే గ్రూపులకు కానీ పార్టీలకు కానీ క్యాస్టులకు కానీ వీటికి సంబంధం లేకుండా ఒక బెస్ట్ మోడల్ క్లబ్గా ఈ పిల్లర్ క్లబ్ తయారు చేయడం కోసం క్లబ్ల సభ్యులందరూ సహకారం కూడా కోరుతా ఉన్నాం. ఇప్పుడు దీంట్లో ఎవరు దీనికి ఇలా అయింది కారణం అంటే దాన్ని